యేసు ప్రభు పుట్టిన ప్రాంతం ఇదే, జెరూసలేము. ఇక్కడ చాలా పవిత్రమైన స్థలం. ఎక్కడి నుంచే పాలిస్తాన్ దగ్గరే ఉంటుంది. అబ్రహాం తాలూకా వంశమంతా కూడాను ఇక్కడే. ఈ ఈ పాలిస్తాన్ దేశం, ఇరాన్, ఇరాకు ఇవన్నీ కూడా క్రైస్తవులే. అలాగే అబ్రహాం కొడుకుని ఇసాకును బలిచ్చిన ప్రాంతం కూడా ఇదే. మరి ఇక్కడ ఎంతో పవిత్రమైనది ఇది. ఈ అబ్రహాం గారు ఇటు క్రైస్తవులకును అటు ముస్లిమ్స్కును అందరికి కూడా తండ్రి అంటారు. విశ్వాసులకు తండ్రి ఎవరంటే అబ్రహాం గారు. ఈయన కుమారుణ్ణి కూడా దేవుడు బలే అడిగితే వెనకాడకుండా తన కుమారుణ్ణి దేవునికి బలి ఇచ్చాడు. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు కదా. ఆ బలి ఇస్తుండగా అదే ప్లేసులోకి పొట్టేళ్ళు పంపించాడు. పొట్టేలు వెళ్ళి అక్కడ పడుకోయింది. ఆ కొడుకుని సైడ్ చేసాడు. ఆయన బ్రతికాడు. అంటే దేవుడు మన మీదకి ప్రేమ ఉండదనుకోవడం కాదు, ఉంది. కాకపోతే మన ప్రేమ ఎంతని ఆయన పరీక్షిస్తాడు. నువ్వేమి ఇవ్వగలవు అని. మనం అన్నీ ఇవ్వగలం నా దేహంతో పాటు అంటే దేవునికి ఎంతో ఇష్టముగా ఉన్నట్టు లెక్క. కానీ అన్నీ ఆయనకి ఇష్టం కాదు. మనం హ్యాపీగా ఉండడం అనేది ఆయనకి సంతోషం. అయితే మన విశ్వాసం ఎంత అనేదానికి విశ్వాసాలకు తండ్రి ఎవరు అనుకుంటే అబ్రహాం. ఆ అబ్రహాం వంశంలోనే అలాగా దావీదు కుమారుడు అబ్రహాం కొడుకు ఇసాకు, ఇసాకు కొడుకు యాకోబు, యోసేపు వీళ్ళందరూ ఉన్నారు చాలామంది. ఆ యాకోబు తాలూ కుమారులే యోసేపు. ఆ యోసేపు ఐగుప్తు దేశంలో రాజుగా ఉంటాడు. కళ్ళకు అర్థం చెప్పేవాడు ఆయనే. ఆ ఒక వంశంలోన మొత్తం ఇసాకు, యాకోబు, యోసేపు తలక వంశంలో యాకోబు తలక వంశం మొత్తం వంశం వాళ్ళలోనే అబ్రహాం వంశం ఓవరాల్ గాను దావీదు కుమారుడు యేసు ప్రభు అంటారు. వంశం ఎక్కడ కూడా మిస్ అవ్వలేదు. తన స్వకీయుల వద్దకి ఆయన వచ్చారు. కానీ ఆయన్ని ఎవరు అంగీకరింపజాలలేదని ప్రభు చెప్తాడు. ఎవరನ್ನು తన స్వదేశమంది ఇతడు కాదు అని ప్రభు చెప్పాడు. అంటే సొంత ఊర్లను ఎవరు కూడా గొప్పవారిని ఎవరు పొగడరట. వేరే ఏరియాల్లోనే ఆయన దేవుడిని గుర్తిస్తారంట. కాబట్టి ఇప్పుడు ప్రభువు జెరూసలేంలో పుట్టిన అలాగే తోమా గారు ఆయన తెలిసిందే కదా. అలాగే సెంట్ థామస్ అని ఆయన మద్రాసు వచ్చారు. ఇప్పుడు కూడా మద్రాసులో ఆయన మందిరము అన్నీ కట్టబడి ఉన్నాయి. ఆయన సమాధి కూడా అక్కడ చేయబడ్డారు. అయితే ఆయన ఇండియాకి మొత్తం ప్రకటించారు ఆయన. అయితే దేవుడు ఎన్ని ఊళ్ళకి దేవుడు ఒక ఇంటికే ఒక వాడకే అనుకోవచ్చు. ప్రపంచమంతరికి కూడా దేవుడు ఒక్కడే. దేవుడు సృష్టించిన జ్యోతులే బైబిల్లో చెప్పబడతాయి. సూర్యుడు జ్యోతే, రాత్రి వెలుగుడుకు జంతువులకి వెలుగు రావడానికి చంద్రుడు కూడా జ్యోతే. మరి ఇవి భూగోళంలో ఎక్కడ తిరిగినా ఒక్కటే కనబడుతుంటుంది, సూర్యుడి కానీ చంద్రుడి కానీ. అలాగని చంద్రుడు దేవుడు అంటమా, లేదంటే సూర్యుడు దేవుడు అంటమా? ఎప్పుడు ఉండిన వెలుగు ఏది? నేనే అంటాడు యేసు ప్రభు. ఆది యందు వాక్యం, వాక్యమే దేవుడు వద్ద ఉండును, వాక్యం దేవుడై ఉన్నాడు. దేవుడు మాటలే వాక్యం అనేది అసలు బైబిల్. ఇలాగా ఈ వెలుగు కమ్మని పలగ్గా వెలుగు మంచిదని పలికాడు దేవుడు ఆది కాండంలోన. ఈ వెలుగు లోకమునకు వెలుగు వచ్చింది, కానీ వెలుగు ఎవరు కూడా వెలిగింపబడలేదు అంటాడు ప్రభు. కాబట్టి మీరు వెలుగై ఉండండి అంటాడు. అందరైతే దేవుని చేత వెలిగింపబడతారో అందరూ దేవుని పిల్లలు అనకూడదురు అన్నాడు. అయితే ఇక్కడ జెరూసలేములో యేసు ప్రభు ఆ వెలుగు భూలోకానికి వచ్చింది. ఆ వెలుగు ఏంటంటే ఒక స్టారు ఉంటుంది అని ప్రభు చెప్పాడు. ఆ స్టారు తూర్పు దిక్కున ఉదయిస్తుందని ఎస్ఐ ప్రవక్తల ద్వారా చాలామంది ప్రవక్తలు చెప్పబడ్డారు. ఆ ప్రకారంగా ఆయన స్టార్ అక్కడ ఉదయించింది. దేవదూతలు కూడా ముందే చెప్పబడ్డాయి స్టార్ ఉదయిస్తుందని అక్కడ ఆకాశంలో. ఆ స్టార్ను చూసి చలికాలంలోన అక్కడ మంచి చలికాలంలో గొర్రెల కాపర్లు అక్కడ ఉంటుండగాను ఫస్ట్ను వాళ్ళే చూశారు. అసలు ఈ భూలోకానికి సువార్త ఎవరు అందించారంటే గొర్రెల కాపర్లు. అయితే ఈ రోజుల్లో వాళ్ళు ఏమంటారంటే గొర్రెలు అంటారు, గొర్రెలు కాస్తారు కాబట్టి. కానీ కులం అనేది బైబిల్లో ఉందే కాదు, గొర్రెలు కాపర్లు అని ఉన్నది అక్కడ. గొర్రెలు అని కాదు, అక్కడ లేదు. కాపర్లు, గొర్రెలు కాపర్లు. ఎక్కడ కూడా కులం అనేది బైబిల్లో ఉండదు. ఎన్ని యుగాల నుంచి వచ్చింది అన్ని. అప్పుడు కులాలు అనేవి లేవు. అప్పుడు శాస్త్రి ఇవన్నీ ఏవి లేవు.
అందరూ వేటాడేవాళ్ళు జంతువుల్ని, లేదంటే పండ్లు పొలాలు తినేవాళ్ళు, అందరూ కలిసిమెట్టి బ్రతికేవాళ్ళు. ఇది ఒక మానవ జాతి. ఆడవాళ్ళు ఆడజాతి, మగవాళ్ళు మగ జాతి, ఇలాగ ఉండేవాళ్ళు. అంతేగాని ఏమీ కాదు. అలాగే యేసు ప్రభు అబ్రాహాము తరగ వంశంలో దావీదు కుమారుడు, అంటే మూతో మానవుడు దావీదుకి కుమారులు చిగురిస్తారు, ఏరు చిగురు అంటే ప్రవశిస్తారు కూడాను. ఆయన చిగురును ఆయన ఉదయించాడు. ఆ యేసు ప్రభు పుట్టిన ప్రాంతమే అది జెరూసలేము. అక్కడ స్టార్ వేశారు, అక్కడ ఇత్తడి చుట్టూ చూసాం కదా స్టార్, అదే రౌండ్ హోల్ ఉన్నది. అక్కడికి చాలామంది, ఇది పవిత్ర స్థలం కనుక ముస్లిమ్స్ ఏమి, హిందూస్ కూడా వెళ్తారు, క్రైస్తవులేమి, అందరూ ఈ విషయాన్ని తెలుసుకున్న వాళ్ళు. అది భూమికి సెంటర్ భాగం కాబట్టే యేసుప్రభు అక్కడ పుట్టి ఈ భూలోకమంతను ప్రకటించాడు. యేసుప్రభు సువార్తను ప్రకటించాడు అందరికీ. ఇదే జెరూసలేం సెంటర్లో అక్కడ యేసుప్రభు పుట్టింది. ఆ ఓలు స్టార్లో ఉంది కదా, దానికి ఎదరిగే పైన ఆకాశం స్టార్ చూసి యేసుప్రభు పుట్టాడు కాబట్టి స్టార్ గుర్తు అక్కడ ఉన్నది ఇప్పుడు కూడాను. అదే ప్రాంతం. దేవునికి స్తోత్రం. అందరికీ చేర్చండి. థ్యాంక్ యూ. సపరేట్ చేయండి.